సప్లైస్ లో భారీగా గోల్మాల్ జరుగుతోందని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. మిల్లర్ల నుంచి సివిల్ సప్లైస్ గోడౌన్ కు బియ్యం చేరేటప్పుడు భారీ స్కామ్ జరుగుతుందని ఆయన మండిపడ్డారు. ఒక్కో బస్తాకు 5 కిలోల వరకు వ్యత్యాసం ఉన్నట్లు తెలిసిందని పులివెందుల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ దోపిడీకి సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించడం జరుగుతుంది అని అన్నారు. ఈ పర్యటనలో చాలా చోట్ల అక్రమాలు జరుగుతున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గోడౌన్లలో అనేక రకాలైన అవకతవకలు, సరుకుల పంపిణీలో తేడాలు వస్తున్నాయని చెప్పి వినియోగదారులు అనేక రకాలుగా ఫిర్యాదులు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో అనేక మంది లబ్ధిదారులు ఫిర్యాదులు చేసినప్పటికీ అప్పటి ఈ కుట్రలో, ఈ కుంభకోణంలో ప్రభుత్వ పెద్దలకే భాగస్వామ్యం ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో కూడా గతంలో ఏదైతే మిల్లర్లు ఎఫ్సిఐ ద్వారా బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు పంపిణీ చేశారో అవే బియ్యం ఇప్పుడు మళ్ళీ కూడా రావడం జరుగుతుంది. నిన్న పులివెందుల నియోజకవర్గంలో అనేక గ్రామాలు అనేక మంది లబ్ధిదారులు ఫిర్యాదు చేయడం జరిగింది. డీలర్లు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 50 కేజీల బస్తా బియ్యంలో 1 కేజీ నుంచి 5 కేజీల వరకు తక్కువగా బియ్యం వస్తున్నాయి. దీనితో ఇటు డీలర్లు అటు లబ్ధిదారులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సరే డీలర్లు చెప్పేది, లబ్ధిదారులు చెప్పేది వాస్తవమా అవాస్తవమా అనేది పల్స్ సప్లైస్ గోడౌన్ను పరిశీలించి అక్కడ అధికారుల పర్యవేక్షణలో తూకాలు వేస్తే సంచితో పాటు ప్రతి మూటలో 50 కేజీల మూటలో కేజీ నుంచి కేజీన్నర వరకు బియ్యం తక్కువగా ఉన్నాయి. అంటే ఒక పులివెందుల నియోజకవర్గంలో వేలాది బస్తాలను ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ఈ లెక్కన ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణం ఈ సివిల్ సప్లైస్ శాఖ ద్వారా జరుగుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా అంటే ఇప్పుడు తక్కువ వస్తా అంటే ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం కాదు. గత ఏడాదిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన బియ్యము తర్వాత మిల్లర్ల ద్వారా ఎఫ్సిఐ నుంచి మళ్ళీ సివిల్ సప్లైస్ గోడౌన్లకు వచ్చేటప్పుడు జరుగుతున్న మోసము, కుంభకోణం ఇదంతా. దీనిపైన ఖచ్చితంగా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకుపోతాం. ఎక్కడ తప్పు జరుగుతుందో సమీక్షిస్తాం. అంతేకాకుండా డీలర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరో తీసుకొని వచ్చేసి మూటలు ఇంటి దగ్గర వేస్తారనుకోకుండా మీరే స్వయంగా గోడౌన్ దగ్గరకు వచ్చి మీకు ఏ వస్తువులు ఇస్తున్నారో బియ్యం కానీ, కందిపప్పు కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ, చక్కెర కానీ ఏమైనా సరే మీరు స్వయంగా తూకం వేసుకొని తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులు ఎవరైనా సరే దబాయించినా, బెదిరించినా, ఇంకోటి చేసినా కూడా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేయాలి. లేకుంటే మా దృష్టికి తీసుకొని వచ్చినా కూడా దాన్ని సరిదిద్దడానికి ఖచ్చితంగా శ్రీకారం చుడతాం. కాబట్టి ప్రజలు, డీలర్లు అందరూ కూడా చైతన్యవంతులు కావాలా. అంతేకాకుండా గోడౌన్ అధికారులకు కూడా నేను స్పష్టంగా చెప్తాను, మీరు తూకం ర్యాండమ్గా తూకం వేసుకోండి. కొన్ని బస్తాలు మీరు తక్కువ ఉండేటప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవద్దు. ఆ పాపం మీకేందు. ఈ పాపంలో ఇక్కడ గోడౌన్ అధికారులకు కానీ లేకుంటే జిల్లాధికార యంత్రాంగానికి తప్పు లేదు. పైన జరుగుతున్న మోసం ఇది. గత కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు జరుగుతున్న పాపాన్ని ఇప్పుడు ప్రజలందరూ కూడా భరించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి గోడౌన్ అధికారులు కూడా మీకు స్పష్టంగా మీ దగ్గర కేజీకి 50 మూటలు ఉంటేనే మీరు దించుకోండి, లేకపోతే ఎనికి కొట్టమని చెప్పి కూడా నేను చెప్తాను. సెంటర్ను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ సెంటర్లో ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి పరిశీలించడం జరిగింది ఈరోజు. అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎలక్ట్రికల్ వాహనాలను ఏ విధంగా నడపాలి, ఏ విధంగా తయారు చేయాలి, వాటి మెకానిజం ఏంది, డ్రోన్స్కు సంబంధించి ట్రైనింగ్ సెంటర్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇంత బ్రహ్మాండమైన భవనాలు కట్టినప్పటికీ దీన్ని ఏ విధంగా నడపాలా, ఏ విధంగా నిరుద్యోగ యువకులను దీనిలోకి తీసుకొని వచ్చేసి ట్రైన్ చేసి ఉపాధి కల్పించాలనే ఆలోచన కొరవడం జరిగింది. నిన్ననే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని జరిగింది. ఆయన కూడా స్వయంగా అందరం కలిసి దాన్ని సందర్శించి దీన్ని ఒక మోడల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా తీర్చిదిద్దేదానికి ఒక పులివెందుల, కడప జిల్లాను కాకుండా రాయలసీమ ప్రాంతం అంతా కూడా నిరుద్యోగ యువతను దీనిలోకి తీసుకొని వచ్చేసి అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొని అవసరమైతే మరికొన్ని నిధులను అడిగి ఈ ట్రైనింగ్ సెంటర్ కావాలంటే అనేక రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. హాస్టల్స్ కానీ, భోజనాలు కానీ, ఇతర అన్ని పరికరాలకు కానీ ఇంత ఖర్చు అవుతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా ఈ సెంటర్ను నిరుపయోగం కాకోకుండా ఒక బ్రహ్మాండమైన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా
రాయలసీమకి తలమానికంగా దీన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది.